చూస్తే దేవుని వాక్యమును విని అంగీకరించిన ప్రకారం జీవించడం ద్వారా పరిపూర్ణంగా మార్చబడతాము. పోయిన ఆంటీ చెప్పారు కదా, ఆ వాక్యంలోనే మనకు క్లియర్గా మత్తయి సువార్త, ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల వరకు చూస్తే, నేను మొత్తము చెప్పటం లేదు, కొంచెం బట్టి మనకి ఈరోజు అవసరమైనంత బట్టి మాత్రమే నేను తీసుకుంటున్నాను. మత్తయి సువార్త 19:16 నుంచి 22 వచనాల మధ్యలో ఉన్నది. యేసయ్య స్వయంగా అంటున్నాడు, బాబు నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే నా ఆజ్ఞల ప్రకారము జీవించు. నాయనా, మీరు పరిపూర్ణుడు అవ్వాలి అంటే నా ఆజ్ఞల ప్రకారంగా, నా వాక్య ప్రకారంగా, నా మాట ప్రకారంగా జీవించండి. అక్కడ తను ఏం కోల్పోయాడు తెలుసా? ఏం కోల్పోయాడు? ఒకటి విడిచిపెట్టు, నన్ను వెంబడించు అన్నాడు. అది విడిచిపెడితేనే నన్ను వెంబడించాలి అన్నాడు. దేవుడికి ఇష్టం లేనిది, దేవుడు చేయమన్నది చేయకుండా ఆయనను వెంబడించడానికి ఆయన అంగీకరించాడు. ఆయన పని చేయడానికి ఆయన అంగీకరించాడు. ఆయన సన్నిధిలో నిలబడటానికైనా అధికారం ఇవ్వడు. కానీ ఆ వెర్రోడు ఏం చేశాడు? నువ్వు వద్దు, నీ పరిచర్య వద్దు, నీ సంగతి వద్దు, నీవిచ్చే దీవెన వద్దు, నా పోకున్న ఆస్తి మాత్రము ధనం చాలు అని వెళ్ళిపోయాడు. మూర్ఖంగా ఏం కోల్పోయాడు? నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు, నిత్య జీవాన్ని కోల్పోయాడు. వేసాడు. కొన్నిసార్లు దేవుడు మార్కు సువార్త 1వ అధ్యాయం అనుకుంటా, ఒక కుష్టి వ్యాధిని బాగు చేస్తే అతను వచ్చి నేను వెంబడిస్తాను అని అన్నాడు. తనంతట తాను యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను వెంబడించొద్దు, నువ్వు వెళ్ళి సాక్షి బ్రతుకు నీ సంఘం అని అన్నాడు. అడిగిన వారు అన్నారు వద్దు. కానీ ఇక్కడ అదిగో నన్ను వెంబడించడానికి అది అడ్డొస్తుంది, అది నిన్ను చెరిపివేస్తుంది, అది నీలో దుష్టత్వాన్ని పెంచుతుంది, అది నీకు సాధారణ నిన్ను అణిచివేయడానికి సంబంధించినది నీలో ఉన్నది, దాన్ని తొలగించుకో, దానికి దూరం ఉండు, ఆ పని చెయ్యి అని అంటే ఆ యవ్వనస్తుడు అది వద్దు, నిన్నే విసర్జిస్తాను అని చెప్పాడు. ఇక్కడ దేవుడే స్వయంగా నన్ను వెంబడించు, నా పని చెయ్యి, నా శిష్యుడిగా ఒకరిగా ఉండు అని పిలుస్తూ ఉంటే వాడన్నాడు, నాకు అదొద్దు, నేను ఇది నువ్వు చెప్పింది చేయను, నిన్ను వెంబడించాను. వాడికి తెలుసు చెప్పింది చేయకపోతే ఆయన వెంబడించడానికి కుదరదని. ఇక్కడ అన్న మాట, ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళి గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా మాట్లాడిన మాట, నీవు పరిపూర్ణుడవుటకు 21వ వచనము, కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చినని వెంబడించమని అతనితో చెప్పాను. ఎందుకు యేసయ్య పరిపూర్ణుడవ్వని అంటున్నాడు? ఈరోజు మీ అక్కడ మాట వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పరిపూర్ణులు అవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు? సువార్తల గ్రంథాలను యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాట, ఆయన పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణులం అవ్వాలి అని. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండే వరకు పిలువబడ్డాం. ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణుడిగా చేయబడినప్పుడే నిత్య రాజ్యానికి అర్హులుగా మార్చబడతాం. అతను పరిపూర్ణుడు అవడానికి ఇష్టపడాలా, అతను పరలోక రాజ్యానికి కానీ దేవుడిని వెంబడించడానికి కానీ అర్హుడు కాకుండా పోయాడు. లేదు, దేవుడు చెప్పిన మాటలు అంగీకరించకపోతే నీవు దేవుడిని వెంబడించడానికి పనికిరావు. దేవుడు నిన్ను వెంబడించేటందుకు అధికారం ఇవ్వడు, నిన్ను తీసి పక్కన పడేస్తాడు. చాలా మంది పరిచర్య ఎంత చులకమో బాబా, ఎంత చీపో పరిచయం చేసేవాళ్ళంటే, దేవుడి చిత్తాన్ని జీవించే వాళ్ళన్నా, వాక్యం ప్రకారం జీవించే వాళ్ళన్నా, ఆజ్ఞల ప్రకారం బ్రతికే వాళ్ళన్నా, అమ్మో భక్తి
అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పాడా, చెయ్యి, పరిపూర్ణులు అవుతాం, నిత్య రాజ్యానికి వారసులు అవుతాం, దేవుణ్ణి వెంబడించేటువంటి లిస్టులోకి చేర్చబడతాం, గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. ఇవన్నీ వద్దంటావా? ఇక్కడ ప్రతిదాతగా కొంచెం ఏదో బాగున్నట్టు కనిపిస్తావు, మొత్తం పోగొట్టుకుంటావు. దేవుడి వాక్యం ఇక్కడ వినిపోవడా, నీ దుష్టత్వాన్ని తొలగించుకోవడానికి ఇష్టపడకపోతే, నీ మార్గాలు సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఆజ్ఞల మార్గం నడవడానికి ఇష్టపడకపోతే, నిన్ను తీసుకుని వెళ్ళి నరకం ఉంది కదా మధ్యలో విడికి వేసేస్తాడు, తీసుకుని సాతాను పక్కన వేసేస్తాడు. అది ఎందుకు? ధనవంతుడు ఏమంటున్నాడు? ధనవంతుడు అన్నీ తెలుసు, మరి సొత్తు సలహా ఇస్తున్నాడు. కాంత పాతాళంలోని ఎవరు భక్తులు పంపించి మా తమ్ముళ్ళ కోసం, నువ్వు విన్నావా? చెప్పినప్పుడు ధనవంతుడు వినలా. ధనము 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 అన్నాడు కదా. కాంత ఏమంటున్నాడు? చిట్టుకుని నీళ్లు దొరకల వాడికి. ఇక్కడ ఒక ధనవంతుగా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? చిట్టుకి లేదంటే నీళ్లు తీసుకొచ్చి ఇవ్వమంటున్నాడు. అది నెక్స్ట్ రోల్. ఇక్కడ వాక్యం చెప్పినా దాని ప్రకారం జీవించమని దేవుడు వెంటబడుతున్నా, నాకు వద్దు, నాకు అవసరం లేదు అని అంటే ఇక్కడ బాగా ఉంటుంది, అక్కడ తెలుస్తాడు లెక్క.